జై శ్రీరామ్. రేపు మార్చి 27 శ్రీరామనవమి. ఈ ఏడాది పండుగ సమయం విషయంలో చాలామంది కన్ఫ్యూజన్ నడుస్తుంది. అసలు పూజ ఎప్పుడు చేయాలి, ఏ ముహూర్తంలో చేస్తే ఆ రామయ్య అనుగ్రహం మీపై ఉంటుంది? చాలామందికి తెలియని ఒకే ఒక్క రహస్యం, అసలు రాముడు పుట్టిన గడియలు ఏవి, పానకం వడపప్పు ఎందుకు పెట్టాలి? ఈ 2 నిమిషాల వీడియోలో అసలు నిజాలు తెలుసుకుందాం. వీడియోను అసలు స్క్రిప్ట్ చేయకండి, ఎందుకంటే ఇది మన అందరికీ అదృష్టాన్ని తెచ్చే విషయం. ముహూర్తం మార్చి 27 ఉదయం 11:13 నుండి మధ్యాహ్నం 1:41 వరకు పూజకు శ్రేష్టమైన సమయం. కరెక్ట్గా మధ్యాహ్నం 12:27 నిమిషములకి హారతి ఇవ్వండి. పానకం వడపప్పు కేవలం ప్రసాదం కాదు, ఎండాకాలంలో మన వంటికి చలవ చేసే అమృతం. రాముడు మనకు నేర్పిన క్రమశిక్షణ ఈ పండుగ అంతరార్థం. జాగ్రత్త, పండగ రోజు ఇంట్లో గొడవలు పడకండి, సాత్విక ఆహారం మాత్రమే తీసుకోండి, చిరునవ్వుతో ఉండండి. చూశారు కదా, ఈ పద్ధతిలో పూజ చేస్తే ఆ కోదండరాముడి ఆశీస్సులు పొందండి. మీ కోరికలు నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, ఒక్క షేర్ చేయండి. 10 మందికి మంచి విషయం తెలుస్తుంది. మీరందరూ కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని రాసి మీ భక్తికి చాటుకోండి. ఇంకా మీకు అనుకూలంగా ఉండాలంటే రేపు పసుపు పచ్చ దుస్తులు కానీ లేదా తెల్లటి దుస్తులు కానీ ధరించి సీతమ్మ వారికి, శ్రీరామచంద్రుడికి మనస్ఫూర్తిగా తల వంచి నమస్కరిస్తే మనకు ఈ సంవత్సరం అంతా తిరుగే ఉండదు. జై శ్రీరామ్, జై హనుమాన్.